శాసనసభ బడ్జెట్ సమావేశాలు దశ దిశ లేకుండా ముగిశాయని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 6 గ్యారెంటీలతో పాటుగా ప్రజలకు ఏదైనా మంచి పని జరుగుతుందేమో అనుకుంటే తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపించారని దుయ్యబట్టారు. 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే ఒక్కటంటే ఒక్కటి చర్చించలేదన్నారు. సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారని, తొండల భాష, కండల భాషను వాడుకునేందుకే రేవంత్ రెడ్డి సభను వాడుకున్నారని తూర్పారబట్టారు. ప్రజల సమస్యలను బీఆర్ఎస్ ఎత్తి చూపితే ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయిందన్నారు. శాసనసభ అంటే ఈ ప్రభుత్వానికి గౌరవం, మర్యాద లేదన్నారు. మూసి సుందరీకరణ చేసేందుకు 10,000 గృహాలు కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైతే దానిపై చర్చ రాకుండా చేశారన్నారు హరీష్ రావు. కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని బడ్జెట్ సమావేశాలు 30వ తేదీ వరకు నిర్వహించి తమిళనాడు, కేరళలో ప్రచారానికి వెళ్లారన్నారు. పొంగులేటివి అవినీతిని సాక్ష్యాధారాలతో బయటపెడితే ఆయన్ను కాపాడేందుకు తమపై ఎదురుదాడి చేశారన్నారు. సభలో పాలసీలు మాత్రమే ఉంటాయి, కుస్తీ పోటీలు ఉండవన్న హరీష్ రావు కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడితే ఆయనపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయరా అని నిలదీశారు. అటు కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చిందని, నితిన్ గడ్కరీ తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని అని అనేకసార్లు చెప్పారని హరీష్ రావు వివరించారు. మాజీ గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ ద్వారా తెలుసుకుందాం. లివిల్, శాసనసభ బడ్జెట్ సమావేశాలు దశ దిశ లేకుండా ముగిశాయని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు గారు మండిపడ్డారు. చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్ర శాసనసభ సమావేశాలు దశ దిశ లేకుండా ముగిశాయి. తూతు మంత్రంగా ముగిసిన ఈ సమావేశాలు 6 గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇవాళ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చకు పారిపోయి కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీని అర్థాంతరంగా ముగించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి అవినీతిని ఆధారాలతో బయట పెడితే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమైన మమ్మల్ని సస్పెండ్ చేశారంటూ కూడా సందర్భం గుర్తు చేశారు. సభలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన అహంకార పూరిత వీధి రవిడి భాషను ఎథిక్స్ కమిటీకి పంపాలి, కాళేశ్వరం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసన సభ సమావేశాలు దశ దిశ లేకుండా ముగిశాయని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ బడ్జెట్ బిల్లు పాస్ చేసుకోవడానికి రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి మాత్రమే తూతూ మంత్రంగా సభను నడిపారు. నిజమైన ప్రజా సమస్యలు చర్చించకుండా ప్రభుత్వం కనీసం ముందుకు రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపైన షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన నోటీస్ ఇచ్చిన ఏ ఒక్క అంశం పైన కూడా ప్రభుత్వం చర్చించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కూడా లేని దయనిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిరోధరించారు. నియమ నిబంధనలు, సభా మర్యాదలను, ప్రతిపక్షం పట్ల కనీస గౌరవాన్ని కూడా తుంగలో తొక్కారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రజా సమస్యల మీద సూటిగా సమాధానం చెప్పకుండా తొండల భాష, కండల భాష వాడిన తీరు సభ్య సమాజం అభ్యసించుకుంటుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు సభా నాయకుడు హోదాను తగినది కాదు అంటూ కూడా చురుకలంటించారు. ప్రభుత్వం డిఫెన్స్ లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగడం, గత ప్రభుత్వం విమర్శ చేయడం తప్ప మరేమీ లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల కోసం ప్రశ్న ప్రతిపక్ష బాధ్యత అంటూ కూడా గుర్తు చేశారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైనా, అప్రాప్రియేషన్ రోజైనా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ఎత్తివేసి ఇవాళ చులకనైందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే రోజు, ఆర్థిక మంత్రి బడ్జెట్ పెట్టిన రోజు ప్రశ్నోత్తరాలు లేవు అంటూ కూడా సందర్భంగా నిలదీశారు. సభ జరిగిన రోజుల్లో సగం రోజులు ప్రశ్నోత్తరాలు నడపలేదు, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు చర్చ రాకుండా చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క బీఎస్లో చర్చించిన దానికి ప్రకారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించాలని అడిగాం, 10 గంటలు ప్రారంభిస్తామని చెప్పి ఏ రోజు కూడా 10కి కూడా మొదలు పెట్టలేదు. సమయ పాలన లేదు, సభ అంటే గౌరవం లేదు, శాసనసభను గాంధీ భవన్ లాగా మార్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క సభ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే టీ బ్రేక్ అంటూ 15 నిమిషాలంటూ దాదాపు 3 గంటల వరకు కూడా సభను ప్రారంభించలేదు. మళ్ళీ తిరిగి లంచ్ బ్రేక్ అంటూ వాయిదా వేసిన సభకు వచ్చారు అని చెప్పేసి కూడా చెప్పారు. కావాలని లేట్ నైట్ వరకు సభ నడిపి సభ్యులు లేకుండా చేయాలని చూశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ పని దినాల్లో రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. వారం రోజులు సభకు
ఎక్స్టెండ్ చేయమని అడిగినా ప్రభుత్వం ముందుకు రాలేదు. కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీని 30వ తేదీన హడావిడిగా ముగించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజా సమస్యలు ముఖ్యమా, కేరళ ఎన్నికలు ముఖ్యమా అంటూ కూడా గుర్తు చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అవినీతి సాక్ష్యాలతో సహా సభలో ప్రవేశపెడితే ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడ్డారు, రవీంద్ర భారత్ లో నాటకాలు వేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం అలాగే చేశారు. హరీష్ రావు గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ప్రజల సమస్యలను బీఆర్ఎస్ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయిందని, ముఖ్యంగా 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా చర్చించలేదన్నారు. అలాగే మూసీ సుందరీకరణ చేసేందుకు 10,000 గృహాలు కూల్చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైతే దానిపై చర్చకు రాకుండా చేశారని కూడా హరీష్ రావు ఫైర్ అవ్వడం జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ ఏదైతే 19 అంశాలకు సంబంధించి చర్చించాలి, ఆ చర్చకు సంబంధించి షార్ట్ డిస్కషన్ లో అయితే పూర్తిగా ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉంది. ప్రజల సమస్యలను మేము లేవనెత్తే హక్కుగా మేము చెప్తున్నాం. వీటిపైన చర్చ జరగాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. గ్యారంటీలను ఏదైతే దానికి సంబంధించిన చట్టబద్ధత కల్పించడంలో కావచ్చు, కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చిద్దామని అడిగితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16,000 ఉద్యోగాలని ఈ సందర్భంగా శాసనసభకు ఇచ్చిన సమాధానంతో దీంతో స్పష్టమైంది. ఉద్యోగుల నోటిఫికేషన్ కావచ్చు, ఇటు నిరుద్యోగ వృత్తి కావచ్చు, అనేక అంశాల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ షార్ట్ డిస్కషన్ పట్టుబడితే పత్తా లేకుండా పారిపోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క ఎస్సీ సప్లా నిధులపైన స్పష్టంగా బహిర్గతం చేశాం. 2.5 ఏళ్లలో దళితులకు ₹1 కూడా ఇవ్వని ప్రభుత్వం వైనాన్ని సభాసాక్షిగా ఎండగట్టాం. దళితపై రేవంత్ రెడ్డి కవట ప్రేమ మాత్రమే మరొకసారి స్పష్టమైంది. అంతేకాకుండా అనేక విషయాల్లో కూడా ఇదే తరహా వివరించింది. ఏదైతే ఎథిక్స్ కమిటీకి సంబంధించి ఉంది, అసలు కమిటీ లేదు, అలాంటి కమిటీకి కావాలని ఒక కౌశిక్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా పక్కదారి పట్టించేందుకు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ కుట్రలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఎథిక్స్ కమిటీ కనీసం లేకుండానే ముందుకెళ్లారని కూడా గుర్తు చేశారు. అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడిన విషయాలను కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ప్రోగ్రామ్ హరీష్ రావు చర్చకు తీసుకొచ్చారు. ఆయన వాక్యం అచ్చం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషలాగే ఉన్నాయి. బీఆర్ఎస్ బుర్ర జల్లేందుకు కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం మరొకసారి బయటపడింది. కేవలం 90,000 కోట్లు మాత్రమే కాళేశ్వరానికి ఖర్చు అయితే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిన పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఎట్లా మాట్లాడతారో అవాస్తవాలు ఇలా ఉన్నాయంటూ కూడా ఆగ్రహం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని అనేక మంది కేంద్ర మంత్రులు అధికారులు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. మీరు అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హరీష్ రావు మరోసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కదేంటో మీ కళ్ళ కడతాం, క్షేత్రస్థాయిలో పర్యటించే దమ్ముందని కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయనని అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవాళ మరొకసారి చెప్పారు. కేంద్ర మంత్రి ఏదైతే సిఆర్ పాటిల్ మాట్లాడిన మాటలన్నీ కూడా కేవలం కాంగ్రెస్ బీజేపీల బంధానికి అనుకూలంగానే ఉన్నాయి. కేవలం ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే సిఆర్ పాటిల్ మాట్లాడినట్టు స్పష్టంగా తెలిసింది. ఎకానమిక్ సర్వేలో కూడా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ సస్యామలమైందని స్పష్టమైన లెక్కలున్నాయి. కానీ ఇవన్నీ కాదన్నట్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైనట్లు మాట్లాడిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రి గడ్కరీ, గత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో చర్చకు తీసుకొచ్చారు. అంతేకాకుండా సిడబ్ల్యూసీ చైర్మన్ కూడా అనేక సందర్భాల్లో కాళేశ్వరం అద్భుతం అంటూ కూడా కితాబిచ్చిన విషయాన్ని సందర్భం గుర్తు చేశారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ గా ఉన్న రాజేంద్రన్ కూడా అనేక సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలి, ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైందంటూ కూడా అనేక సందర్భాలు చెప్పారు. అంతేకాకుండా గోదావరిని సజీవంగా ఉంచడం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమైంది అంటూ కూడా రాజేంద్ర సింగ్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి విషయాలు అన్ని కూడా ఇవాళ మరొకసారి గుర్తు చేశారు. ప్రధానంగా ప్రాజెక్ట్ డిజైన్స్ కావచ్చు, అనేక రకాల అనుమతులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం వచ్చి. అనుమతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో అనేక సందర్భాల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పదనాన్ని కూడా చెప్పాయి. నిన్నగాక మొన్న ఎన్డీఎస్ఏ కూడా ఇదే విషయాన్ని చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాలి అని చెప్పిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు. అనేక సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితాలే ఇవాళ కనిపిస్తున్నాయి. దాదాపు ఇవాళ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కూడా అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇవాళ గత సంవత్సరం 8,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా కొత్త కట్టించాం. ఈ సంవత్సరం మరో 5,000 ఎకరాలు, పూర్తిగా 11,000 ఎకరాలకు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో
కొత్త ఆయకట్టుకి ఇచ్చామని స్పష్టంగా చెప్పారు. కానీ వాళ్ళకి కావాలని ఒక అంటే కాంగ్రెస్ బీజేపీ బంధానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి వాడిన మాటనే అక్కడ సిఆర్ పాటిల్ మాట్లాడినట్టు కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే వారు మూసి సుందరీకరణ చేశామని చెప్పిన సుందరీకరణకు నీళ్లు తేవాలంటే కూడా అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మల్లన్న సాగర్ నుంచి రావాల్సింది. దానికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు మేము వెచ్చిస్తాం అని చెప్పేసి టెండర్ కూడా పిలిచిన పరమైన ఇప్పటికే దానికి సంబంధించి పనులు కూడా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా గంధమల్ల సాగర్ కు దీని ద్వారా బసవాపూర్ గంధమలకు కూడా కొండపోచమ్మ నుంచే నీళ్లు పోవాల్సి ఉంటుంది. అది కూడా కాళేశ్వరంలో భాగమే. అంతేకాకుండా గత 2 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల పైచిలుపు ఎకరాలకు సాగునీరు అందిందని చెప్పేసి కూడా స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలను ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరొకసారి పక్కదారి పట్టించేందుకు ఇలా చేశారనేది కూడా ప్రధానంగా హరీష్ రావు గుర్తు చేశారు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాళేశ్వరం యొక్క ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవాళ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ రైతులను అడిగితే పూర్తిగా కాళేశ్వరం యొక్క ఫలితాలను చూపిస్తారు. వచ్చే దమ్ముందా అంటూ కూడా కాంగ్రెస్ కు అటు సిఆర్ పాటిల్ కు సవాల్ విసిరారు. ఇటు సిద్దిపేట నియోజకవర్గాన్ని 80,000 ఎకరాల పంట పండింది. ఇవి కాళేశ్వరం నీళ్లతోనే సాధ్యమైంది. ఇవి పంటలు కాదా అంటూ కూడా గుర్తు చేశారు. ఈ మొత్తానికి ఇటు కాళేశ్వరం అటు సభ తీరుపై వల్ల బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ప్రో లీడర్ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపైన ప్రస్తావించారు. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఫెవికాల్ బంధాన్ని కూడా మరొకసారి గుర్తు చేశారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.